అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. కానీ తెలంగాణలో భూకంపం వస్తుంది. ఆయన చెప్పింది అబద్ధం. వాళ్ళ అధిష్టానాన్ని నమ్మించింది అబద్ధం. లేకపోతే వాళ్ళ పరిపాలన అబద్ధమై ఉండాలి. ఇప్పుడు ఈరోజు మొత్తం గుంపు మీడియా అంటున్నాను నేను. ఎందుకంటే గుంపు మేస్త్రి మీడియా ఆయనే చెప్పుకున్నది గుంపు మేస్త్రి అని. వాళ్ళ మీడియాలో మొత్తం హైకమాండ్ సంతృప్తి చెందిందంట ఇక్కడ పరిపాలన మీద. అంటే ఇక్కడ జనాలు ఎండిపోయినా సరే, ఇక్కడ స్కీమ్స్ అమలు చేయకపోయినా సరే, రాహుల్ గాంధీ చెప్పిపోయిన స్కీమ్స్ అమలు చేయకపోయినా సరే, రైతులకి ఏమి ఇవ్వకపోయినా సరే, వాళ్ళంతా ఫుల్ సాటిస్ఫాక్షన్ అంట. వాళ్ళ ఎలక్షన్ ఫలితాలే కావాలన్నమాట వాళ్ళకి. ఇక అసలు విషయం ఏంటంటే తెలంగాణ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి ఇచ్చిన స్టేట్మెంట్. వాళ్ళు ఇట్లా ఉస్కో అనగానే గుంపు మీడియాలో పెద్ద పెద్ద తాటికాంత అక్షరాలతో వచ్చింది హైదరాబాద్ మొత్తం అవుతుందని సంతోషపడ్డాం. హైదరాబాద్ నిజంగానే ఏఐ హబ్ అవుతుందా? ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఏఐ అని. కానీ ఇప్పుడు ఏఐ నడుస్తుంది కదా ఢిల్లీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిలో పోయిండు, విందుకు పోయిండు, దావత్కు పోయిండు, ఇప్పుడు దాన్ని కూడా పోయి చూశానుగా పోయిండు. ఎగ్జిబిషన్ టైప్ అది. చూస్తేనేమో వైజాగ్ అంటే ఏఐ హబ్ గూగుల్ సీఈఓ ప్రకటించిండు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం కంటిన్యూగా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్ కొట్టేవాళ్ళు ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నారు. మనం ఒక 3 సబ్స్క్రైబర్స్ అయితే ఒక్క సబ్స్క్రైబే కనబడుతుంది, 2 సబ్స్క్రైబర్స్ కనబడతలేవు. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్లు అంత తీవ్రంగా కొడుతున్నారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు కొడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు, రేవంత్ రెడ్డి బ్యాచ్ కొడుతుంది. సరే, ఎనీవే మీ సపోర్ట్ ఉండదని కోరుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక పేపర్లో వార్తలు చూస్తే అంత పరిశాన్ తెలంగాణనే పెద్ద పరిశాన్ ఉంది. కానీ వీళ్ళ పరిపాలన మీద, ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద హైకమాండ్ ఫుల్ సంతృప్తి చెందిందంట. నేను వాళ్ళ గుంపు మీడియా అని రాసుకునే ఆంధ్రజ్యోతిలో, వెలుగులో ఇలాంటి పేపర్లో చూసినాయి వార్త. మరి ఇక వాళ్ళు సంతృప్తి చెందితే అసలు అంతా బాగుంటే ఆ రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు? పైసల కోసమేనా? పైసల కోసమే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారా? లేకపోతే ఏమైనా తెలంగాణకి ఏమైనా చేపిద్దాం, తెలంగాణ ప్రజలకు ఏదైనా తక్లీఫ్ ఉందని తెలుసుకోనికి పెట్టినారా మీటింగ్? ఇందులో రేవంత్ రెడ్డి ఒక్కడే దోషి కాదు, రాహుల్ గాంధీ కూడా దోషే, వాళ్ళ పార్టీ హైకమాండ్ కూడా దోషే. వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలకు ఏమదుతుందో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన లేదా? అంటే కేవలం ఎలక్షన్స్ అప్పుడే వచ్చి ఇందిరాగాంధీ పేరు చెప్పి ఓట్లు వేయించుకుంటారా? ఎలక్షన్స్ ఉన్నప్పుడే వచ్చి సోనియా గాంధీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారా? అసలు తెలంగాణ ఎట్లా ఎండిపోయింది, 2 సంవత్సరాల్లో తెలంగాణ ఎట్లా నాశనమైంది, ఎట్లా నష్టపోయింది, అక్కడ జనాలు ఓట్లు వేసి ఎంత నారాజు అవుతున్నారు, ఎంత నారాజులో ఉన్నారు. ఇక్కడ జనం కాంగ్రెస్కి మళ్ళీ 30 సంవత్సరాలు ఓటేయమనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దాని గురించి ఏం స్టడీ ఉండదా? రివ్యూ అంటే ఎంతసేపటికి పైసలేనా? నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి, మాకు పైసలు ఇవ్వండి. మాకు తెలంగాణ ఒక్కటే పొటెన్షియల్ స్టేట్ అని చెప్పినట. తెలంగాణ ఒకటే పొటెన్షియల్ స్టేట్, అంటే డబ్బులు ఇచ్చే స్టేట్ తెలంగాణ ఒకటే అని కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు మినిస్టర్స్కి. అంటే అంత ఉద్దరకు దొరికింది తెలంగాణ, ఉద్దరకి. ఇక్కడ మంచిగా 10 ఇయర్స్లో లాస్ట్ గవర్నమెంట్లో ఇక్కడ బాగా రియల్ ఎస్టేట్ బాగా పెరిగో, లేకపోతే వ్యాపారాలు బాగా జరిగో, బాగా సంపాదించారు. వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపాలి. ఇప్పుడు వాళ్ళు ఆ ఎలక్షన్స్లో, అస్సాం ఎలక్షన్స్లో, కేరళ ఎలక్షన్స్లో, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకుంటారు. దానికి పొటెన్షియల్ స్టేట్ అంట. ఇక్కడ జనాలకేమో పొటెన్షియల్ ప్రభుత్వం అనాలి, పొటెన్షియల్ స్టేట్ కాదు. ప్రభుత్వం ఎందుకు పొటెన్షియల్గా లేదు? అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. రాష్ట్రం పొటెన్షియల్గా ఉండి ఇక్కడ గవర్నమెంట్ పొటెన్షియల్గా ఎందుకు లేదు? పొటెన్షియల్గా ఉంటే జనాలకు స్కీమ్స్ అందేది కదా. ఎందుకు రైతు భరోసా ఇవ్వాలి ఇప్పటిదాకా? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు? ఎందుకు ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేదు? ఎందుకు ఈ రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు ఇస్తలేదు గవర్నమెంటు? ఎందుకు డిఏలు ఇస్తలేదు గవర్నమెంటు? ఎందుకు పీఆర్సీలు ఇస్తలేదు ప్రభుత్వాలకు? ఎందుకు కొత్త ఉద్యోగాలు ఇస్తలేదు? జీతాలు ఇవ్వాల్సి వస్తారని భయపడి. అంటే వాళ్ళకి డబ్బులు ఎందుకు? పొటెన్షియల్ స్టేట్, మీ పొటెన్షియల్ స్టేట్ మాకు డబ్బులు కావాలని అడిగిరంట. అంతకు మించి ఇంకేమైనా ఉంటుందా? అసలు ఎందుకు హైకమాండ్ సంతృప్తి చెందింది? దేనిలో వీళ్ళు పంపించే మూడలతో సంతృప్తి చెందిందా? వాళ్ళు అడిగినప్పుడల్లా ఇక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మాకు ఇదే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైనా నాశనం అయిపోయినా వదిలేసిందా? ఇక ప్రాక్టికల్గా కూడా కనబడుతుంది కదా, ఇన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ మీద కూడా ప్రాక్టికల్గా కనబడుతుంది మీ ప్రభుత్వ ఫెయిల్యూర్. ఇప్పుడు ఎందుగా ఇది పెట్టుకున్న చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిందే, వాళ్ళ గుంపు మీడియాలో రాసిందే. వైజాగ్ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఊహించలేదు. ఈయన ఎవరు? సుందర్ పిచాయ్. గ్లోబల్ హబ్ ఇప్పుడు వైజాగ్ అంట. దాన్ని ఈయన ప్రకటించి నిన్న ఆయన కూడా ఢిల్లీకి వచ్చి అది చూసి వైజాగ్ అవుతుందని ఊహించలేదు, బట్ వైజాగ్ ఆ స్థాయికి ఎదిగింది, అక్కడ పెడుతున్నాం మేము మొత్తం అని గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా, అదే ఆ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎక్కడో వేదిక మీద ప్రకటించారు.
మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఇక్కడ కాదు, ఈ పక్కనోళ్ళతో కాదు, మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. హైదరాబాదు వరల్డ్కే, ప్రపంచానికే ఏఐ హబ్ అంట. ఇది నాశనం చేసిండు హైదరాబాద్ని కూడా, మొత్తం ముక్కలు ముక్కలు చేసి మొత్తం నాశనం. ఇప్పుడు వైజాగ్ పోతుందంట, అది వైజాగ్లో పెడుతురంట. మనకు తెలియనివి తెలిసినవి చాలా కంపెనీలు వైజాగ్కు అటు బెంగళూరుకు ఎక్కడెక్కడో షిఫ్ట్ అవుతున్నాయి. ఈ దివాలా తీస్తున్నాం మనం. అసలు ఇంత ఇంత పెద్ద ఆర్టికల్ రాసినారు కదా వీళ్ళు, అక్కడ మొత్తం అక్కడ నడిపిస్తున్నాం మేము, అక్కడనే పెట్టుబడి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే అన్ని ఉద్యోగాలు వస్తాయి. ఏఐ హబ్బు కనుక పెడితే చాలా ఉద్యోగాలు వస్తాయి, మనం ఊహించని ఉద్యోగాలు వస్తాయి. మన తెలంగాణ పిల్లలకు వచ్చాయి కదా ఉద్యోగాలు. ఇప్పుడు ఏపీ పెడితే ఇక ఫస్ట్ భాగం అయితే వాళ్ళకే వస్తాయి కదా. అదొక్క ఏఐ హబ్ అయితే పరోక్షంగా ఎంతమంది బతుకుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఈయనకే చేతన అయితే లేదు, చేతులు ఎత్తేసారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, అన్నీ కాదు, కొన్ని కూడా ఇస్తలేరు. ఇచ్చి మాట్లాడాలి, ఇవ్వకుండా ఎందుకు మాట్లాడాలి? కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము అందరికీ చేయలేకపోతున్నామని మాట్లాడాలి, అసలు ఇవ్వకుండానే మాట్లాడుతున్నారు. కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. ఇంకా ఇట్లా మొత్తం కంపెనీలు మొత్తం ఎక్కడెక్కడ దొబ్బేసినాక ఇంకేడిస్తారు? లేదా ఇదంతా ఒప్పందంలో భాగంగా నడుస్తుందా? రేవంత్ రెడ్డి మొత్తం అటు ఏపీకి జారగొట్టాలని డిసైడ్ అయింది. అయింది డిసైడ్ అయిపోయి తెలంగాణను మొత్తం అన్ని రకాలుగా నష్టం చేయాలని డిసైడ్ అయ్యిందా? వాళ్ళు ఇట్లా నష్టపోతే వాళ్ళకు ఎట్లా మంచిగా అనిపించింది వాళ్ళ హైకమాండ్కి? ఎందుకు మంచిగా అనిపించింది? అది కూడా చెప్తే బాగుంటుంది. నాలుగుడల మధ్య మీరు కూర్చొని 4 ఫోటోలు దివాలా ముఖాలు వేసుకొని, ఒక్కరి ముఖంలో ఆనందం లేదు, అంత దివాలా తీసిన ముఖాలు పెట్టుకొని ఆ మీటింగ్ పెట్టుకొని బయటికి 4 ఫోటోలు పడేసి రాత్రికి లీకులు ఇచ్చి అంత సూపర్. మీ పరిపాలన బాగుంటే తెలంగాణనే బాగుంటుంది కదా. తెలంగాణ బాగాలేదు అంటే మీ పరిపాలన బాగలేదనే. మీరు పరిపాలన బాగలేకున్నా హైకమాండ్ బాగుంది అంటున్నారంటే మీరు డబ్బులతో వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలి, మీరు ఇచ్చేస్తున్నారు అంతే. అంతకు మించి ఏమున్నది? ఇంకా మీరు ఏమన్నా పాడైపోండి, మీరు బాగుంది అనుకోండి, లేకపోతే ఇంకేమైనా కట్టకట్టుకొని పోండి, మాకెందుకు. కానీ తెలంగాణ బస్ట్ అవుతుంది. పైన ఉన్నోడు కనీసం మరి నువ్వు సరిగ్గా పనిచేస్తలేవురా అంటే ఆడేమైనా పని చేస్తాడు. నువ్వు బాగా పనిచేస్తున్నావు నాకు ఇంకేం పని చేస్తాడు? ఇంకా నాశనం అయిపోని కోరుకున్నట్టుంది. పోతే పోయి ఇంకా పోతే పోయి, మాకు పైసలే కావాలి, ఇప్పుడు పైసలే కావాలి మాకు. తెలంగాణ భవిష్యత్తు, అక్కడ జనాలు, పిల్లలు, ఉద్యోగాలు, రైతులు ఇవేం అవసరం లేదు వీళ్ళకి. అది అర్థమైంది. ఎంతసేపటికి మా పైసలు మాకు వస్తున్నాయి, మా సంచులు మాకు వస్తాయి, మా ప్రభుత్వం ఉండాలి, పొటెన్షియల్ స్టేటు, డబ్బులు వస్తాయి. ఇంకా ఇట్లా తెలంగాణకు రావాల్సిన మొత్తం ఎటన్నా పోని, తెలంగాణకు రావాల్సిన ఏపీ పోని, కర్ణాటక పోని, ఎక్కడన్నా పోని, తెలంగాణకు వచ్చేటివే కాదు, తెలంగాణకు వచ్చి ఆల్రెడీ కంపెనీలు పెట్టినాయి, ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ జాగాలు ఇస్తే ఆ జాగాలో ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నాలు చేసేవి కూడా పోతున్నాయి. మాకు వద్దు హైదరాబాద్ అని. ఎందుకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతీస్తారు కాబట్టి. అసలు మీరు దావోస్ పోయి, అమెరికా పోయి, దక్షిణ కొరియా పోయి ఏం తెచ్చారు తెలంగాణకి? ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు మీరు చేసుకున్న అగ్రిమెంట్ 5,75,000 కోట్లు ఈడ గ్లోబల్ సమ్మిట్ ఏది అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత లాంచ్ అవుతాయి? కనీసం ఇక్కడ చర్చలు జరిగి చిన్నదో పెద్దదో నాకు లాంచ్ కావాలి కదా. దగ్గర 6 months అవుతుంది, ఒకటైనా లాంచ్ అయిందా? మీరు దావోస్ మొన్న పోయింది కాదు, అంతకుముందు పోయి సంవత్సరం పైన అయింది. ఏది కంపెనీలు? ఏది అమెరికా పోయి 1.5 సంవత్సరం అయింది. ఏది కంపెనీలు? మొన్న దావోస్కి పోయి 4 months అయింది. ఏది? ఏడున్నాయి మీ దావోస్? ఏడుంది మీ పర్యాటన? ఉత్తగా జనాల డబ్బులు దొబ్బేస్తున్నారు, జనాల డబ్బులు అనవసరంగా తగిలేస్తున్నారు దానికి దీనికి అంత తప్ప ఏమున్నది? వర్కౌట్ ఏమున్నది? ఎగ్జిక్యూషన్ ఏడున్నది? ఇట్లాంటి పెద్ద పెద్దవి ఏ హబ్ అంటే ఎంత పెద్దది? వేల ఉద్యోగాలు వస్తాయి. 15,000 ఉద్యోగాలు వస్తావో, 20,000 ఉద్యోగాలు వస్తావో, ఇంకా ఎక్కువ వస్తావు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఇంకా చాలామంది అక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే ఇండైరెక్ట్గా అక్కడ లంచ్ హోటల్స్ పెట్టుకునే వాళ్ళు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది బతుకుతారు? అందరి నోట్లో మన్ను వచ్చారు కదా. ఏం మాట్లాడతాడు? ఎందుకు? ఉత్తగా మీరు నేను ముఖ్యమంత్రి అని డిజిగ్నేషన్ కోసం ముఖ్యమంత్రి అయినరా? మీరు డిజిగ్నేషన్ల కోసం మీ సంపాదన పెంచుకోనికి మంత్రులు అయినరా? తెలంగాణకి ఏం పెంచుతారు మీరు? తెలంగాణకి ఏం చేస్తారు మీరు? ఉన్న తెలంగాణ కూడా ఉంచుతలేరు కదా. ఎనీవే ఈ హబ్ పోవడం అయితే 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్. ఆ శ్రీధర్ బాబు కూడా ఉత్త వెనక చేతులు కట్టుకొని తిరుగుతున్నాడు తప్ప తెలంగాణ ద్రోహి ఎవరో, తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత కానీ కనీసం తెలంగాణకు ఓట్లు వేసిర్రు, తెలంగాణ ప్రజల పుణ్యాన మంత్రినైనా, తెలంగాణ ప్రజల పుణ్యాన నేను ముఖ్యమంత్రినైనా ఏమన్నా ఏదేమన్నా ఉందా? ఇంకో ఇది పోవడం అయితే కడుపులో మర్చిపోసినట్టే ఉంది నాకైతే. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఏఐఏ.
ఉద్యోగాలు మొత్తం ఏఏ. అదే పోయిన తర్వాత ఇంకెందుకు మీ పరిపాలన? ఎందుకు ఐటీ శాఖ మంత్రి ఎందుకు? ఎందుకు ఈ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాని వీని తన్ని కొట్టి గుద్ది పోలీసు వాళ్ళని కొట్టిపిచ్చి గుంజుకొచ్చినంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తలేరు మీరు? ప్లీజ్ సబ్స్క్రైబ్.